on any purpose, how many days can you live without your parents? My goodness, I can't even live a single day without my parents. Yes, even I can't manage myself without my parents. So how far do you want to live with your parents? How far? I need them for my entire life. I don't want to lose them forever and ever. Anyways, why are you asking all these questions? Yesterday, unfortunately, I met an old couple. They were very happy previously, but nowadays feeling very sad and lonely. Oh, what happened to them? They sacrificed their entire life for the welfare of their children. But after settling in their life, they left their parents and hurt them very badly. Yes, it's too sad to listen. We have to treat our parents like how they treated us in our childhood, with lots of love. Yes, you're absolutely right. So now our students are coming forward to inspire us with a good field performance. So ladies And gentlemen, please put your hands together to welcome our students with thunders of applause. ఈ సంక్రాంతికైనా పిల్లల్ని రమ్మని చెప్పండి. పనిచేస్తున్నప్పుడు కూడా అమ్మాని పిలిచినట్టే అనిపిస్తుంది. అస్తమానం వాళ్ళే గుర్తొస్తున్నారండి. నిద్ర కూడా పట్టట్లేదు తెలుసా. నెక్స్ట్ వీక్ మనం ఇండియా వెళ్తున్నాం. ఇండియానా? వాయ్? తాతయ్యని అమ్మమ్మని చూడటానికి. ఊరే లేవరా, లేలే, అత్తయ్య వాళ్ళు వచ్చేస్తారా? లేరా, త్వరగా లేవమంటుంటే. వెళ్ళి తీసురా, వెళ్ళి వెళ్ళరా. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా. చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ. చుట్ట పొగ మంచుల్లో, చుట్టాల పిలుపుల్లో, మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలో. పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి, కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి. మొదట అందరి దేవుడి గంట, మొదటి బహుమతి పొందిన పాట, తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా? ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల. ఊగిన ఉయ్యాల, ఒంటరిగా ఊగాల, నువ్వెదిగిన ఎత్తే కనబడక. అమ్మా, ఈ ఫోటోలు చూస్తుంటే చిన్నప్పుడు అందరం ఇలా బయట కూర్చోవడం ఆ రోజులే బాగుండేవమ్మా. ఈ ఇంటిలో నా ఇరుకుండదే, ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే, గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే, ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే, ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే.
చాలా సంవత్సరాల తర్వాత పండుగ బాగా జరుపుకున్నాం నాన్న. ఇక మేము వెళ్ళొస్తాం. మీరు హ్యాపీగా ఉండండి. మీరు ఎదిగినప్పుడు ప్రయోజకులైనప్పుడు హ్యాపీగా ఉన్నాం, కానీ ఇప్పుడు హ్యాపీగా లేము. ఎన్నాళ్ళైందో మనసారి మేము ఎదురు నవ్వుకొని. మీ అమ్మ కళ్ళలో బాధ తప్ప పెదాలపై నవ్వు చూసి ఎన్నేళ్ళైందో తెలుసారా మీకు? మనిషి ఇక్కడున్న మనసంతా మీ దగ్గరే ఉంది, ఇక్కడ లేస్తాను చూస్తున్నానుగా. భోజనానికి కూర్చుంటే కూర వడ్డిస్తూ ఏమండి పెద్దోడికి కూర అంటే చాలా ఇష్టమండి అని ఆ రోజంతా వీడి గురించి. బయట ఐస్ బండి పెడుతుంటే దాని వెనక ఏ కుర్రోడు పరిగెత్తినా చిన్నోడు ఇలాగే పరిగెత్తేవాడండి అని చూస్తూ ఉండిపోతే. ఒక ఆడపిల్ల మన ఇంటికి గోరింటాకు కోసం వస్తే ఝాన్సీ 2 చేతుల మీద గోరింటాకు నా చేతే పెట్టించుకునేదండి అంటుంది. దేశాల్లో సెటిల్ అవుతామంటే మీరే సంతోషంగా పంపించారు కదమ్మా. మీరే కదా మేము మంచి పొజిషన్లో ఉండాలని కోరుకున్నారు. అవునరా, ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలి, ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. కానీ ఎంత ఎత్తుకి? తల్లిదండ్రులకి కనిపించనంత ఎత్తుగా. నాన్న ప్లీజ్, మేం రాలేకపోతున్నామనే కదా వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తున్నాం, స్కైప్ లో కనిపిస్తున్నాం. కంచంలో అన్నం చూస్తూ కూర్చుంటే ఆకలి తీరదమ్మా, తినాలి. మాకు రావాలని లేక కాదు కదా మావయ్య, టైం దొరక్క. ఏమ్మా 2 రోజులు నీ కొడుకు నుంచి ఫోన్ రాకపోతే కుదరక చేయలేదనుకోకుండా అంతెందుకమ్మా తల్లిడెళ్ళిపోయావు? చిన్నప్పటి నుంచి ప్రేమ ఆప్యాయతల మధ్య పెరిగిన మీరే మమ్మల్ని ఇలా చూస్తుంటే, ఇదిగో కంప్యూటర్ డాలర్స్ మధ్య పెరుగుతున్న వీళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు? పిల్లల కోసం తల్లిదండ్రులు ఆనందంగా ఎదురు చూడాలి, కానీ బాధతో కాదు. వలస పక్షులు కూడా సంవత్సరానికి ఒకసారి ఆ ఉండే ప్లేస్కి వచ్చి వెళ్తాయిరా. జీతం ఇచ్చేవాడి కోసం 4 గంటలు ఎక్కువ పని చేయడానికి టైం ఉంది. జీవితం ఇచ్చిన మా కోసం 4 రోజులు వచ్చి వెళ్ళడానికి టైం లేదా? మేము మహా అయితే ఇంకో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బ్రతుకుతాం. మీరు సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా మా జీవితంలో మిమ్మల్ని చూసుకోగలిగేది 5 నుంచి 10 సార్లు. ఆ మాత్రం అవకాశం మాకివ్వండి. సారీ నాన్న, కాలంతో పరిగెడుతూ కన్నవారి గురించి ఆలోచించడం మర్చిపోయి తప్పు చేశాం. చిన్నప్పుడు నేను స్కూల్ నుంచి రావడం 1 గంట లేట్ అయితేనే గుమ్మం దగ్గర ఎదురు చూసే అమ్మ. నేను ఆస్ట్రేలియా నుంచి రావడం ఇంత ఆలస్యం అయితే ఎంతగా ఎదురు చూస్తుందో ఆలోచించలేకపోయానమ్మా. నన్ను క్షమించు ప్లీజ్. చదువుకునేటప్పుడు లెక్కల్లో ఫస్ట్ వచ్చానని మీరు అప్రిషియేట్ చేస్తే లెక్కలే జీవితం అనుకున్నాను నాన్న. అయినా మీ లేకుండా మేము ఎక్కడున్నాం నాన్న. ఐఎమ్ సారీ నాన్న. మొక్క ఎంత ఎత్తు ఎదిగినా దాని వేర్లు భూమిలో ఉంటేనే దానికి బలం. జీవితంలో మనం ఎంత సాధించినా, ఏ స్థాయిలో ఉన్నా మన మూలాలను మరువకండి. మన అభివృద్ధికి కారణమైన తల్లిదండ్రులను బాధకు గురి చేయకండి. సంవత్సరానికి ఒక్కసారైనా కుటుంబం అంతా కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. మన సంస్కృతిని, సంప్రదాయం